మా ప్రియతమ నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా తాళరాయి మండలం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. నా పేరు అత్తిలి బాబురావు, తాళరాయి మండలం జనసేన అధ్యక్షుడిని. ముఖ్యంగా మరి మొట్టమొదటిలో పితాన బాలకృష్ణ అనే వ్యక్తిని చిట్టిబల్జీని కౌగిలించుకుని పశు చెడిచినందుకు ఉన్నటువంటి బీసీ వర్గాలందరికీ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. దాని మీద పొత్తులో భాగంగా మీరు తెలుగుదేశానికి అభ్యర్థికి డాక్టర్ బుచ్చరాజు గారికి మీరు సీట్ ఇచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం కూడా. ఇంచేతనంటే పార్టీలన్నీ అందరికీ ఇవ్వరు, కానీ మీకు ఏ ఆలోచనలో ఇచ్చారో మీరు బుచ్చరాజు గారికి మాకు అభ్యంతరం లేదు. కానీ మిమ్మల్ని నమ్ముకుని మమ్మల్ని అందరినీ కూడా తయారు చేసి సైనికులను తయారు చేసి మీతో పాటు నడవడానికి ముందుకు వచ్చినటువంటి బాలకృష్ణ గారికి రేపు రానున్న రోజుల్లో ఖాళీగా ఉన్నటువంటి రామచంద్రపురం బీసీ వర్గం కాబట్టి, బీసీ నియోజకవర్గం కాబట్టి అక్కడ మా బీసీ అయినటువంటి పితాన బాలకృష్ణ గారికి న్యాయం జరగాలన్నా, మా జన సైనికుల కోరికలు తీరాలన్నా తప్పనిసరిగా మీరు రామచంద్రపురం సీట్ ఇచ్చి మా పితాన బాలకృష్ణ గారిని గౌరవించాలని, మా కోరికని మన్నించాలని చెప్పి ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై పితాని, జై పితాని, పితానికి రామచంద్రపురం సీటు, రామచంద్రపురం సీటు, రామచంద్రపురం సీటు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. కుటుంబ సభ్యులకు ఈరోజు తాళరాయి మండల కమిటీ తరఫున కూర్చోవడం జరిగింది. యొక్క తాళరాయి మండల కమిటీ తీర్మానం మేము అనుకున్న విషయాలన్నీ కూడా అధిష్టానానికి తెలియజేయాలని ప్రత్యేకించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నమస్కారం చేస్తూ తెలియజేసుకునేదేమనగా ఈ యొక్క మీరు ఇచ్చిన పిలుపు మేరకు మా యొక్క నియోజకవర్గంలో డాక్టర్ బుచ్చిబాబు గారికి సీటు అనౌన్స్ చేయడం జరిగింది. మీ పిలుపులో భాగంగా మన ఉమ్మడి అభ్యర్థి కింద భావించి జనసేన పార్టీ తరఫు నుంచి ఆయనకు మద్దతుగా మేము అందరూ నిలబడాలని, అదేవిధంగా మన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పితాన బాలకృష్ణ గారికి ఏ విధమైన న్యాయం జరగలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇంకా సీట్లు అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ సీట్లలో భాగంగా రామచంద్రపురం ప్రస్తుతానికి అనౌన్స్ చేయలేదు కాబట్టి ఒక సిట్టుపల్లి సామాజిక వర్గానికి ఆ సీటు కేటాయించి పితాన బాలకృష్ణ గారికి ఇవ్వాలని ఈ మండల కమిటీ తరఫున మేము కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని. ఆ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పితాన బాలకృష్ణ గారికి రామచంద్రపురం సీట్ కేటాయించి మీరు అనుకునే విధంగా మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి డాక్టర్ బుచ్చిబాబు గారికి మన మద్దతును పూర్తిగా మనం తెలియజేసుకుంటున్నామని మండల కమిటీ తీర్మానం చేయడం జరిగింది. బుచ్చిబాబు గారు కూడా మమ్మల్ని మండలంలో కూర్చోబెట్టి మా యొక్క సమస్యలను తెలుసుకుని ఆయన పరిష్కరించే దిశగా ఆయన ముందుకెళ్లాలని బుచ్చిబాబు గారిని కూడా కోరడం జరుగుతుంది. నమస్తే అండి, నా పేరు శ్రీజయలక్ష్మి, వెంకట గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మంగళవారం నియోజకవర్గం. మరి పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేసుకునేది ఏంటంటే, మరి మీరు రాష్ట్ర క్షేమం కోసం ఒక మెట్టు దిగి పొత్తును ప్రకటించారు. ఆ పొత్తునైతే మేము మొత్తం అందరం కూడా ఏకీభవిస్తున్నాం. అలాగే పొత్తులో భాగంగా మరి ఎవరో ఒకరికైతేనే న్యాయం జరుగుతుంది. మరి గతంలో మీరు బాలకృష్ణ గారికి మొట్టమొదటి సీటు ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు తెచ్చేలా చేశారు. ఈసారి కూడా అదేవిధంగా ఆయనకే మొదటి సీటు ప్రకటిస్తారని మేము అందరం కూడా ఆశించాము. కానీ మరి పొత్తులో భాగంగా అది ప్రకటించడం జరగలేదు. మరి ముమ్మడివారం రామచంద్రపురం నియోజకవర్గంలో ఇంకా సీటు ప్రకటించలేదు కాబట్టి పితాన బాలకృష్ణ గారికి ఆ సీటు కేటాయిస్తారని, బీసీ సామాజిక వర్గానికి ఒక న్యాయం చేస్తారని చెప్పి మేము ముమ్మడివారం నియోజకవర్గం నుంచి కోరుకుంటున్నాం. అదేవిధంగా పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి కూడా మా ముమ్మడివారం నియోజకవర్గం నుంచి కూడా పూర్తి సహకారం అందిస్తాం. ఈరోజు తాళరాయి మండలంలో మన జనసేన పార్టీ మండల కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి డాక్టర్ బుచ్చిబాబు గారిని ప్రకటించడం జరిగింది. జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లడం కోసం, పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు నడవడం కోసం, అలాగే ఇక్కడ నియోజకవర్గంలో మా పిఎస్సి సభ్యులు పితాన బాలకృష్ణ గారికి పార్టీ పరంగా సముచిత స్థానం కల్పించడానికి ఇంకా టికెట్ అనౌన్స్ చేయలేని నియోజకవర్గాలు ఉన్నాయి కనుక మన ప్రక్కనే ఉన్న రామచంద్రపురం నియోజకవర్గంలో ఆయనకి స్థానం కల్పిస్తారని చెప్పేసి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ ఈ మీటింగ్ తీర్మానం చేయడం జరిగింది. ఆయన మా అందరికీ కోరిక మేరకు ఆయనకి అవకాశం కల్పిస్తారని చెప్పేసి కోరుచున్నాం.
తాళరేం మండలం జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అంశాలు ఏమిటంటే, పితాని బాలకృష్ణ గారికి 10 సంవత్సరాల నుంచి జనసేన జెండా పట్టుకుని ఇంటింటికి తిరిగిన వ్యక్తిని, ఈ రోజున మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తి పితాని బాలకృష్ణ గారికి ముమ్మడివారం అసెంబ్లీ స్థానం కేటాయించకపోవడం అనేది చాలా ఆయన మీ అందరూ వెళ్తే చిన్నపిల్లలాగా బాధపడుతున్నాడు. ఏం చేత పవన్ కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇచ్చేశారని చెప్పేసి మమ్మల్ని అందరూ ఉత్సాహపరిచినాడు. ఈ రోజున బాధపడే పరిస్థితికి ఆయన పార్టీ ఇబ్బంది పెట్టిందా, మీరే ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే తెలుగుదేశంతో మీరు పొత్తు పెట్టుకున్నందుకు ఈయనకి ఇవ్వరా అన్నది తేల్చవలసిన పరిస్థితి. రేపు ఇంకా 19 వరకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారని అంటున్నారు. పితాని బాలకృష్ణ గారికి రాజచంద్రపురం టికెట్ కానీ కాకినాడ కానీ ఎక్కడో చోట మీరు కేటాయించాలని చెట్టిపల్లి సామాజిక వర్గం మన పార్టీకి జనసేన పార్టీకి మీరు అభ్యర్థిని జనసేన పార్టీ తరపున ఇవ్వకపోవడంతో దూరమయ్యే పరిస్థితి కూడా ఇక్కడ మాకు కలుగుతుంది. దాని మీద మీరు పితాని బాలకృష్ణ గారికి ఎక్కడో చోట టికెట్ ఇప్పించవలసిందిగా తాళరేం మండలం జనసేన పార్టీ తరపున కోరుతున్నాం. 3 స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. తాళరేం మండల కమిటీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం, మీరు పొత్తులో భాగంగా ముమ్మడివారం నియోజకవర్గంలో డాక్టర్ బుచ్చిరాజు గారికి సీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తాళరేం మండలంలో జనసైనికులందరూ కూడా మీ పిలుపు మేరకు మీ మాట కూర్చో తప్పకుండా చేయడం జరుగుతుంది. అలాగే ముమ్మడివారం కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ పితాని బాలకృష్ణ గారికి మీరు ఏదో ఒక న్యాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాం. ఇంకా ప్రకటించలేనటువంటి రామచంద్రపురం ఉంది కాబట్టి, రామచంద్రపురంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి అక్కడ పితాని బాలకృష్ణ గారికి సీట్ ఇస్తే దిగ్విజయంగా గెలుస్తారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసి పెద్ద మనసుతో బాలకృష్ణ గారికి న్యాయం చేయాలని మరీ కోరుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.